తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన వద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు ప్రకటిస్తున్నాడు ఈ విధముగా, భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటించబడి ఉన్నది, ప్రకటన చేసి ఉన్నాడు అంటున్నాడు. ఏమని అంటే రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. ఆ దేవుడే మనకి రక్షణ కదా, ఆ యేసుక్రీస్తు ప్రభువారే మనకి రక్షణ. ఆయనే రక్షకుడిగా వచ్చాడు ఈ భూమి మీదకి, ఆయనే ఒక రక్షణ. రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది అంటున్నాడు. ప్రకటన చేయుడి, రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది. ఇదిగో రక్షణ మీ యొద్దకు వచ్చి ఉన్నది. యేసు ప్రభువారు మన కొరకు వచ్చారు. యేసు ప్రభువారిని మనం అందరం అంగీకరించాము. ఇంకా అంగీకరించిన వారు ఎంతో మంది ఉన్నారు. అయినప్పటికీ మరి ఒకసారి వాక్యం తెలియజేయబడుతుంది. రక్షణ మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఆలకించుడి, యెహోవా సమాచారం ప్రకటన చేసి ఉన్నాడు. రక్షణ మీ యొద్దకు వచ్చి ఉన్నది. యేసు ప్రభువారు మన దగ్గరకు వచ్చారు. ఆయన భూమి మీద సంచారం చేసి ఆ రాకడ గురించి ప్రచురం చేశారు, పరలోక రాజ్యం గురించి ప్రచురం చేశారు, తండ్రిని గురించి ప్రచురం చేశారు, నరకాన్ని పరలోకాన్ని గురించి కూడా ప్రచురం చేసి వెళ్ళారు. మళ్ళా వస్తారు. ఆయన ఏం తీసుకుని రాబోతున్నాడు? ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన బహుమానం తీసుకుని వస్తున్నాడు మనకి. ఎవరైతే ఆ రక్షణను అంగీకరించి ఆయనను జీవితాంతము కలిగి ఉండి ఆ రక్షణను కొనసాగింప